కాంగ్రెస్ ప్రభుత్వ హామీల వైఫల్యాలపై వరుస పోరాటాలకు సిద్ధమవుతోంది రాష్ట్ర బీజేపీ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన 6 గ్యారంటీలు అమలు కాకపోవడంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మిషన్ సంక్రాంతికి అనే పేరుతో పోరుకు రెడీ అంటోంది కమలం పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నించేందుకు రెడీ అవుతుంది బీజేపీ. అయితే సంక్రాంతి పండుగ వరకు వేచి చూస్తామంటున్నారు కమలం నేతలు. ఇటీవల రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో కాంగ్రెస్ హామీలపై ప్రజల్లోకి వెళ్లి నిలదీయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. విభిన్న రీతుల్లో నిరసనలు తెలపాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు బీజేపీ నేతలు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ విజయోత్సవాలకు ధీటుగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంక్రాంతి వరకు డెడ్ లైన్ పెట్టింది. బీజేపీ ముఖ్య నేతలంతా పదే సంక్రాంతి వరకు వేచి చూస్తామని చెప్పడం, టైం కూడా దగ్గరికి రావడంతో పోరాటాలకు ఇక సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు నేతలు. ఇందులో భాగంగా ఈ నెల 5, 6 నుంచి వరుస నిరసన కార్యక్రమాలకు ప్లాన్ చేస్తుంది కాషాయ పార్టీ. కాంగ్రెస్ 6 అబద్దాలు 66 మోసాల పేరుతో ప్రజలను మోసం చేస్తుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 6 గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు. ఇప్పటికీ హామీలను పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు బండి సంజయ్. జనవరి 3 వరకు దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాలున్నాయి. దీంతో 4న ముఖ్య నేతల సమావేశం నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది పార్టీ రాష్ట్ర నాయకత్వం. ఈ మీటింగ్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాల్సిన ఆందోళనలపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.